రోజువారీ వ్యవహారాలు సాఫీగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కర్ఫ్యూ వేళల్లో కొంత సడలింపు ఇచ్చిందని, కరోనా పూర్తిగా తగ్గిపోయిందని భావించొద్దని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లట్కర్ హితవు పలికారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అమిత్ బర్దార్తో కలిసి మాట్లాడారు. జిల్లాలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం టీకాలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. థర్డ్ వేవ్ గురించి ప్రిపరేషన్స్ ఏమేం చేస్తున్నామో ఆ థర్డ్ వేవ్కి ప్రివెంట్ చేయడానికి, ఇన్ కేస్ థర్డ్ వేవ్ వస్తే దానికి అధిగమించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఈ ప్రణాళిక ప్రజెంట్ నిర్వహిస్తున్నారు. దాని గురించి కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మనకి కొంత రిలాక్సేషన్ 6 AM to 6 PM అన్ని షాపులు ఓపెన్ చేయడం అది చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్లో ఇది రాకూడదు, కరోనా వెళ్ళిపోయింది అని రాకూడదు. మీ ద్వారా అందరికీ కూడా ప్రజలకి చెప్పాల్సింది, రిలాక్సేషన్ ఈజ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, నాట్ ఫ్రమ్ ద కరోనా. ఎలాగైతే ఫస్ట్ వేవ్ తర్వాత అనుకోకుండా సెకండ్ వేవ్ మన అందరికీ హిట్ అయింది, మనము ఇదిలాగా నడుస్తూ ఉంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్ కూడా హిట్ అవుతుంది, ఇంకా ఎన్నో వేవ్స్ కూడా హిట్ అవుతాయి ఇన్ కేస్ వీ డోంట్ ఫాలో ద కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. మెయిన్గా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన లెసన్స్ను బట్టి వీఆర్ డూయింగ్ సమ్ ఆగ్మెంటేషన్ ప్లాన్స్. ఆక్సిజన్ కొరత సెకండ్ వేవ్లో చాలా ఎక్కువ కనిపించింది అన్ని జిల్లాల్లో. దాన్ని బట్టి మన జిల్లాలో కూడా వీ హ్యాడ్ ఆల్మోస్ట్ 45 metric tons ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పర్ డే. పీక్లో చూస్తే సమ్వేర్ అరౌండ్ సెకండ్ వీక్ ఆఫ్ మేలో వెళ్తే 45 tons వచ్చింది. సో దాంట్లో మ్యాక్సిమం ఆక్సిజన్స్లో వీఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆక్సిజన్ పైప్ లైన్స్. అక్కడ కావాల్సిన ఉన్న కొన్ని మటీరియల్ కూడా, ఫ్లో మీటర్స్, కొన్ని మానిటర్స్, అవి అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసి మ్యాక్సిమం బెడ్స్ ఎలా అచీవ్ చేయగలుగుతాం ఆ దిశలో మన చర్యలు తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఫర్ ద హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ మన టెస్టింగ్ గతంలో చూస్తే ఆన్ అన్ యావరేజ్ అవర్ డిస్ట్రిక్ట్ వీ వర్ డూయింగ్ అరౌండ్ 4200 టెస్ట్స్ పర్ డే ఆన్ నార్మల్ డేస్. పీక్ టైంలో మే నెలలో పీక్ టైంలో చూస్తే 7000 టెస్ట్ పర్ డే నిర్వహించాము. దాన్ని బట్టి మనకి పాజిటివ్ ఎంతమంది వచ్చారు, పీక్ టైమ్స్లో అవర్ పాజిటివిటీ వాజ్ ఆల్మోస్ట్ అప్ టు 25%. టెస్ట్ చేసిన 100లో 25 వరకు పాజిటివ్ వచ్చే పీక్ టైంలో జరిగింది. ఈరోజు మన పాజిటివిటీ జిల్లా అంతా చూస్తే 5% దాకా ఉంది as on today. There are some mandals where zero kuda undi. There are some mandals which are 1 or 2%. There are some mandals which are having more than 5%. Alanti 8 mandals last 7 days data chuste 8 mandals memu identify chesamu. Ikkada positivity more than 5% undi. 8 mandals lo Kotturu, Patapatnam, Sarvakota, Kanchili, Vajrakotturu, Meliyaputti, Polaki, Bamini. సో ఇవి 8 మండల్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వీఆర్ అబ్జర్వింగ్ దట్ 5% కంటే ఎక్కువ ఉంది. సో మీరు గమనిస్తే దీస్ ఆర్ మోస్ట్లీ ట్రైబల్ ఏరియాస్ ఆర్ రూరల్ ఏరియాస్. దాంట్లో ఎక్కడ కూడా అర్బన్ ఏరియాస్లో దో నంబర్స్ ఆర్ హై. అంటే మనకి శ్రీకాకుళం కానీ అమ్నాల్ వలస నంబర్ ఆఫ్ పాజిటివ్స్ విల్ బి 20, 25, 13 అలాంటివి వస్తున్నాయి. కానీ బట్ నంబర్ ఆఫ్ టెస్ట్ మనము 1000 వరకు చేస్తే దాంట్లో చాలా తక్కువ మంది పాజిటివ్. పర్సెంటేజ్ వైజ్ ఇట్ ఈస్ వెరీ లో. In these areas percentage wise Kotturlo 13%, Patapatnamlo 12%, Sarvakotalo 10%, ilanti percentages వస్తున్నాయి. సో ఈ మండలాల్లో we have to have some specific action plan also. ఆ యాక్షన్ ప్లాన్ నేను మన ఎస్పీ గారితో కూడా డిస్కస్ చేసి, రిగార్డ్లెస్ ఆఫ్ రిలాక్సేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ 6 AM to 6 PM ఏదైతే రిలాక్సేషన్ ఉంది అది ఉంటే కూడా మన 144 సెక్షన్ ఈజ్ స్టిల్ అప్లికేబుల్ ఈ మండలాల్లో. తర్వాత అర్బన్ ఏరియాస్లో కూడా డ్యూరింగ్ దీస్ టైమ్స్ పెద్ద గ్యాదరింగ్స్, పెద్ద సంఖ్య